V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా సంబరాలు. అక్టోబర్ 2 నుండి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్న బీజేపీ నాయకులు. శ్రీవారి భక్తులకు పరిశుభ్రమైన, నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలి. తిరుమలలో హోటళ్ల వ్యాపారులకు ఆహార భద్రతపై అవగాహన కల్పించిన టీటీడీ ఈవో. నులిపురుగుల నిర్మూలన ద్వారా పిల్లలు ఆరోగ్యంగా, చురుకుగా ఉంటారన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. సెట్టిపల్లి భూములను పరిశీలించిన నగరపాలక సంస్థ కమిషనర్. తొందరలో భూములకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తామన్న ఎన్ మౌర్య. తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోత్తకంగా చక్రస్నానం నిర్వహించారు. అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసి తరువాత శ్రీ సుదర్శన చక్ర తల్వారును ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ వరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వామివారి పుష్కరిణిలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేపట్టారు. అనంతరం చక్రస్నానం నిర్వహించారు. శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంత ప్రాశస్త్యం ఉందో అదేవిధంగా శయనమూర్తిగా శ్రీ అనంత పద్మనాభ స్వామికి అంతే వైశిష్టం ఉంది. ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. తిరుమల 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైంది కావడంతో అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, అనంత పద్మనాభ వ్రత పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్యామలరావు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, అందుకే తిరుమలలోని హోటళ్ల వ్యాపారులకు ఆహార భద్రతా విభాగంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఆస్థాన మండపంలో టీటీడీ ఆరోగ్య మరియు ఎస్టేట్ విభాగాలు ఆహార భద్రతా విభాగంతో కలిసి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఈవో ప్రసంగిస్తూ తిరుమలకు విచ్చేసే భక్తుల ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఉందన్నారు. అన్ని తినుబండారాలు, దుకాణాలు, ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఆహార భద్రతా చట్టాలను చేపట్టాలని, పాటించాలని, లేని పక్షంలో ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని హోటల్ యాజమానులందరూ చక్కగా వినియోగించుకోవాలని ఈవో కోరారు. అంతకుముందు ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ శ్రీ పూర్ణచంద్రరావు తిరుమలలోని రెస్టారెంట్లు మరియు తినుబండారాల యజమానులు పాటించాల్సిన పారిశుద్ధ్య పద్ధతులు, చట్టాల గురించి వివరించారు. టీటీడీ ఈవో చొరవతో తిరుమల హోటల్ యజమానులకు ఫోస్టాక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు ఆశా జ్యోతి, వెంకటేశ్వర్లు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన ప్రసాద్, విఎస్ఓ సురేంద్ర, ఫోస్టెక్ ట్రైనర్ ఆంజనేయులు, తిరుమల ఆహార భద్రత విభాగం అధికారి జగదీష్, తిరుమలలోని వివిధ హోటళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. తరపు నుంచి అన్నప్రసాదం మనం ఎలాగో ఫ్రీగా ఇస్తున్నాము. అదే కాకుండా ఈ బిగ్ క్యాంటీన్స్, జనతా క్యాంటీన్స్ అనేవి కూడా వాటి ద్వారా కూడా రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొన్ని ధరలకి వాళ్ళ ధరలు ఫిక్స్ చేసుకుని వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఇవే కాకుండా ఇంకా చాలా మంచి సర్వీస్ ఇస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి వచ్చే సంఖ్య, జనం యొక్క భక్తుల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పరిస్థితి చూస్తే ఆ హైజీన్ కానీ, హెల్త్ స్టాండర్డ్స్ కానీ, ఫుడ్ యొక్క నాణ్యత కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే మీకు ఒక విధమైన అవేర్నెస్ అనేది లేకపోవడం, వీటికి సంబంధించిన ఈ చట్టాలు ఏంటి, నియమాలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలియకపోవడం. కొంతమంది తెలిసినా సరే నడుస్తుంది,
పర్వాలేదులే ఏదో నడిచిపోతుంది అనేది ఒక యాటిట్యూడ్ ఉండడం ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ దీని మీద మేము ఆల్రెడీ కొంతమంది పెద్ద రెస్టారెంట్స్ మీద నాణ్యమైన ఆహారం అందించినందుకు వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఒకటి ఆల్రెడీ ఇక్కడ మూసివేయడం కూడా జరిగింది. సో మిగిలిన వాళ్ళని కూడా పిలిచి గట్టిగా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఏ విధంగా చట్టానికి అనుగుణంగా పనిచేయాలనేది వాళ్ళు కూడా వాళ్ళ వర్కింగ్ను కూడా మార్చుకుంటున్నారు. వాళ్ళు చేసే విధానాన్ని కూడా ఆహారం తయారు చేసే విధానం కానీ అన్నీ కూడా ముడి సరుకు ఏదైతే ఉపయోగిస్తారో వాటి గురించి కానీ ఏవైతే పదార్థాలు రంగులు ఇవి కలుపుతారో వాటి గురించి కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కల్తీ లేని ఆహారం ఇవ్వడానికి వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే పిల్లలకు చదువుతో పాటు మంచి ఆరోగ్యం కూడా చాలా అవసరమని విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉండడం కొరకు ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పండిత్ జవహర్లాల్ నెహ్రూ నగరపాలక ఉన్నత పాఠశాల నందు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా పాఠశాల పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని భోజనం చేసిన పిల్లలకు చప్పరించే అల్బెండజోల్ 400 mg మాత్రలు మింగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి రావాలంటే ఆరోగ్యం కూడా చాలా అవసరమని అన్నారు. నులిపురుగుల బారిన పడకుండా శారీరక మానసిక ఆరోగ్యం రోగ నిరోధక శక్తి పెంపొందాలన్న పిల్లలు అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని అన్నారు. నులిపురుగులు పిల్లల ఎదుగుదల మీద తీవ్రమైన ప్రభావం చూపుతాయని దీనివల్ల పోషకాహార లోపం ఏర్పడుతుందని అంతేకాక రక్తహీనత వికారం విరోచనాలు బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితులను పిల్లలకు దూరం చేసి నులిపురుగులను నిర్మూలించి మంచి ఆరోగ్యం ఉండేందుకు అల్బెండజోల్ మాత్రలు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ కార్యక్రమాన్ని సంవత్సరానికి 2 సార్లు ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. 2 సంవత్సరాల పైనుండి 19 సంవత్సరాల పిల్లలు కిశోర బాలలకు 400 mg మాత్రలు 1 నుండి 2 సంవత్సరాల పిల్లలకు సగం మాత్రం అనగా 200 mg టాబ్లెట్లు భోజనం చేసిన తర్వాత చప్పరించి మింగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పిల్లలు కిషోర బాలల కడుపులో నులిపురుగులు నిర్మూలించడానికి ఉచితంగా అల్బెండజోల్ 400 mg చప్పరించే మాత్రలను సంబంధిత విద్యా సంస్థలకు అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సంబంధిత ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లు ఎన్డీడీ యాప్ నందు ఎంత మందుల వివరాలు నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో మొత్తం 4,93,608 మంది విద్యార్థులు ఉండగా అందులో అంగన్వాడీ కేంద్రాల నుండి 98,405 మంది, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల నందు 3,15,915 మంది, ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఇంటర్మీడియట్ నందు 74,522 మంది, బడి బయట పిల్లలు 10 నుంచి 19 సంవత్సరాలు 4,765 మంది ఉన్నారని అందరికీ అల్బెండజోల్ 400 మిల్లీగ్రాములు చప్పరించే మాత్రలను అందేలా చూడాలని డిఎంహెచ్ఓ పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ మాత్రలను అన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ కేంద్రాలకు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు, కళాశాలలు, సంక్షేమ హాస్టళ్లు తదితర విద్యా సంస్థలకు ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తద్వారా నులిపురుగుల సంక్రమణను సులభంగా నిర్మూలించవచ్చని పేర్కొన్నారు. 1 నుండి 2 సంవత్సరాల పిల్లలకు సగం మాత్ర అనగా 200 mg, 2 సంవత్సరాలు పైబడి 19 సంవత్సరాలు లోపు గల పిల్లలకు 400 mg ఒక మాత్ర చప్పరిస్తూ మింగాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ వైద్య అధికారులు, మండల పరిధిలో మండల విద్యా శాఖాధికారులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు పర్యవేక్షించాలని సంబంధిత శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమం పగడ్బందీగా జరిగేలా చూడాలని తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం రోజున ఏదేని కారణం చేత డీవార్నింగ్ చేయబడిన పిల్లలకు మరలా సెప్టెంబర్ 25న మాఫ్ ఆఫ్ రోజున అల్బెండజోల్ మాత్రను చప్పరించి మింగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను, వైద్య శాఖ అధికారులతో కలెక్టర్ పేర్కొన్నారు. వీటిని మనము మన కడుపులోంచి శరీరంలోంచి బయటికి పంపించే కార్యక్రమం అన్నమాట. అసలు ఈ నులిపురుగులు ఎందుకు వస్తాయనేది, మన కడుపులోకి ఎట్లా చేరుతాయనేది మీకు డాక్టర్ గారు చెప్పారు. ఎట్లా వస్తాయి, చాలామంది మనము మట్టిలో ఆడుకుంటూ ఉంటాం. ఎక్కువ ఈ నులిపురుగుల గుడ్లు చిన్న చిన్నవి మనకి సిస్ట్ అంటాం ఇంగ్లీష్లో. సిస్ట్ అంటే తెలిసి అవి
మట్టిలో ఎక్కువ ఉంటాయి. ఆ సిస్ట్ నుంచి ఎప్పుడైతే మనం చేతులు సరిగ్గా కడుక్కోకుండా భోజనం చేసుకునేటప్పుడు మన గోర్ల మధ్యలో ఉన్నటువంటి అదంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. కడుపు అలాగా మీ పేగులో చుట్టుకొని అలా ఉంటాయి. అవి పెరిగే కొద్దీ మీరు తీసుకునే ఆహారం అదంతా కూడా దానికి వెళ్ళిపోతూ ఉంటుంది. అర్థమైందా? దానివల్ల ఏంటి, మీకు పౌష్టిక ఆహార లోపం వస్తుంది. మీరు ఎంత తీసుకున్నా మీ పౌష్టికాలన్నీ కూడా అలా ఒకటి ఉండదు, ఒక 100ల సంఖ్యలో ఉంటాయి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ గవర్నర్ నరసింహన్, ఎమ్మెల్యేలు బొల్లిశెట్టి శ్రీనివాస్, ముప్పిది వెంకటేశ్వరరావు, అల్లమూరి రాధాకృష్ణ, ఎమ్మెల్సీ రఘువర్మ, సిపాయి సుబ్రహ్మణ్యం, మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సుమంత్లు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాల సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డికు ఆలయం వద్ద టీటీడీ అధికారులు మరియు అర్చకులు ఆలయ మర్యాదలతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారి శేషవస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం మహతి ఆడిటోరియం నుంచి తారకరామ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, కమిషనర్ ఎన్ మౌర్య అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు మాట్లాడుతూ పుణ్యక్షేత్రమైన తిరుపతిని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత అంతే ముఖ్యమని అన్నారు. నగరంలో అపరిశుభ్రతకు ఏ ఒక్కరూ తావు ఇవ్వకూడదని అన్నారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన గొప్ప పథకం స్వచ్ఛ భారత్ అన్నారు. మోదీ స్ఫూర్తితో రాష్ట్రంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు అమలు చేస్తున్నానని అన్నారు. పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యవంత సమాజం సాధ్యమని అన్నారు. తిరుపతిని స్వచ్ఛతా హీ సేవలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా కృషి చేసి తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందామని అన్నారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ప్రతి ఒక్కరూ నగరపాలక సంస్థ సిబ్బందికి సహకరించాలని అన్నారు. స్వచ్ఛ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. తిరుపతి పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవలో భాగంగా నగరంలో పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. 2 వారాల పాటు ఈ కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. నగరంలోని ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, హాస్పిటల్స్, కార్యాలయాలతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వ్యవహరిస్తే నగరం పరిశుభ్రంగా ఉంటుందని అన్నారు. ఈ స్వచ్ఛతా హీ సేవలో భాగంగా వేస్ట్ ఆర్ట్, వాల్ ఆర్ట్ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ చెకప్ చేయిస్తున్నామని అన్నారు. నగరంలో ఖాళీ ప్రదేశాలను శుభ్రం చేసి మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. పరిశుభ్రత అనేది మున్సిపాలిటీ ప్రభుత్వానిదే బాధ్యత కాదని ప్రతి ఒక్కరూ బాధ్యతని గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీహరి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్లు సేతు యాదవ్, కేఎల్ వర్మ, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. అదే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతోంది. గౌరవ ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో ఈ నెల 17వ తారీఖు నుంచి వచ్చే నెల అక్టోబర్ 2వ తారీఖు వరకు స్వచ్ఛత సేవా హీ అనే కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేసి దేశమంతటా ఇటు అధికారులని, ఇటు రాజకీయ నాయకుల్ని, అది పౌరులని అందరినీ కూడా భాగస్వాములు చేసి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చేయడం చాలా సంతోషకరదకం. ఇటువంటి మంచి కార్యక్రమంలో
మన తిరుపతి నగరంలో తిరుపతి పౌరులందరూ కూడా పాల్గొని ప్రజా సేవలో పాల్గొని తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ముఖ్యంగా మనము ప్రతి సంవత్సరము అక్టోబర్ 2 గాంధీ జయంతి సెలబ్రేట్ చేసుకుంటాం. దాని ముందు 2 వారాలు ఈ స్వచ్ఛత ఈ సేవ అనే 2 వారాలు ప్రోగ్రాం చేస్తాము. ఈ వారము ఈ ఇయర్ కూడా థీమ్ స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత. అంటే స్వచ్ఛత అనేది మనము శానిటేషన్ క్లీన్లీనెస్సే కాదు, మన మైండ్ ఇవి కూడా స్వభావ బిహేవియర్ కూడా మనం స్వచ్ఛతగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఇయర్ థీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో స్వచ్ఛతకి భాగీదారి అని పబ్లిక్ పార్టిసిపేషను, అలాగే సంపూర్ణ స్వచ్ఛత అని చాలా పెద్దగా క్లీన్లీనెస్ డ్రైవ్స్ అండ్ సఫాయి కర్మచారి వాళ్ళకి మనము హెల్త్ చెకప్స్, వాళ్ళ సోషల్ సెక్యూరిటీ కూడా టేకప్ చేస్తున్నాము. ఈ 2 వారాలలో ముఖ్యంగా మనం వేస్ట్ ఆర్ట్ పైన ఫోకస్ చేస్తాము. అలాగే ఇట్లా పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, ముఖ్యంగా సఫాయి కర్మచారీస్ మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పీపీఈ కిట్లు ఇవ్వడము, అలాగే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ కవర్, వాళ్ళ బీమా యోజన కింద కవర్ అయ్యారా లేదా ఇవన్నీ చెక్ చేసుకొని కూడా మనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యూహెచ్సిస్తో టైఅప్ అయ్యి టాటా క్యాన్సర్ ట్రస్ట్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. మనము వాళ్ళతో టైఅప్ అయ్యి చేయడం జరుగుతుంది. భారత రాజకీయాలలో దిగ్గజంగా పేరుగాంచిన కామ్రేడ్ సీతారాం ఏచూరికి ప్రెస్ క్లబ్లో మాజీ కాంగ్రెస్ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు హాజరై ఏచూరి చిత్రపటానికి కందారపు మురళి, వందవాసి నాగరాజు, చిన్నం పెంచలయ్య, కుమార్ రెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడారు. తనకు రాజకీయాలలో స్ఫూర్తి సీతారాం ఏచూరి అని కొనియాడారు. సీతారాం గురించి చెప్పే ముందు చాలామందికి దేశంలో కమ్యూనిస్టుల త్యాగాలు తెలీదు. కమ్యూనిస్టులకు కూడా సుర్జిత్ గారి వయసు 18 సంవత్సరాలు, పెళ్లిపీటల పైన ఉన్నాడు వాళ్ళ ఊళ్ళో. ఆయన బ్రిటిష్ డౌన్ సామ్రాజ్యవాదులు నశించాలి అని ఇంగ్లీష్లోను పంజాబీలో నడుస్తుంటే బ్రిటిష్ పోలీసులు వచ్చి పెళ్లిపీటల పైనే అరెస్ట్ చేశారు. అడిగారు, నువ్వు బ్రిటిష్ డౌన్ అనేది విరమించుకుంటే అరెస్ట్ ఆపేస్తాం. సుర్జిత్ గారు చెప్పారు, మేము ఇప్పుడు అరిచినట్టుగానే రెడ్ సెల్యూట్, బ్రిటిష్ డౌన్ అని అరిస్తే పెళ్లిపీటల్లో ఒకటి అడిగారు, నా భార్యకి మంగళసూత్రం కట్టేదాకా 2 నిమిషాలు సమయం ఇవ్వమని పోలీసులు అడిగితే వాళ్ళు కనికరించారు. ఆ 2 నిమిషాలు తాళి కట్టేసిన తర్వాత అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళారు ఇది ఎక్కడ రాయలేదు. ఇది ఒకటే మనకున్న మైనస్. సుందరయ్య గారు చేసిన త్యాగాల గురించి ఎక్కడ ఏం నాకైతే పెద్ద పుస్తకం, మిగిలిన వాళ్ళు అయితే 1000 పుస్తకాలు రాసుకొని ఉండేవాళ్ళు. సుర్జిత్ గారిని తీసుకెళ్ళి లాహోర్లో, పాకిస్తాన్లో ఉన్నటువంటి స్థలంలో జైల్లో ఆయన పెట్టారు. ఆ జైల్లో పెడితే ఆ జైల్లో ఆయన 6 నెలలు సూర్యుడిని చూడలేదు. 6 నెలలు సూర్యుడిని చూడలేదు ఆయన. అండర్ గ్రౌండ్ జైల్లో పెట్టారు. విశ్వకర్మ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఘనంగా పుష్పాంజలి ఘటించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం జిల్లా జాయింట్ మాట్లాడుతూ, సృష్టికి ముందే విరాట్ విశ్వకర్మ జన్మించారని, సమాజానికి అవసరమైన వివిధ వృత్తులను ఆయన సృష్టించారని తెలిపారు. కమ్మరి, వడ్ల, స్వర్ణకార, శిల్ప, కంచరి వంటి వృత్తులను సృష్టించి సమాజానికి అవసరమైన వస్తువులను తయారు చేసుకునేలా ఎనలేని కృషి చేశారని తెలిపారు. విశ్వం యొక్క మొదటి వాస్తుశిల్పిగా విశ్వహించే విశ్వకర్మను పూజించడం ద్వారా ప్రజలు విశ్వకర్మ జయంతి జరుపుకుంటున్నారని అన్నారు. కావున విరాట్ విశ్వకర్మను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని ఎస్వి డయాగ్నోస్టిక్ సెంటర్ వద్ద మంగళవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ శ్రీహరిరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నాయకులకు పంచిపెట్టారు. అనంతరం పేదలకు అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మనందరికీ కూడా తెలుసు, నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా పేరుంది. ఈరోజు భారతదేశాన్ని ఆర్థిక రంగంలో ముందుకు తీసుకెళ్తూ
తీసుకెళ్తూ ప్రపంచంలో మన్నాళ్ళు పొంది ఈరోజు అందరి చేత బాస్ అనిపించుకుంటున్నటువంటి నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. అటువంటి నరేంద్ర మోడీ గారు 2047కి వికసిత భారత్ కింద దేశంలోనే ప్రపంచంలోనే 3వ అగ్రస్థానంలో ఆర్థికంగా తీసుకురావాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మనం చూస్తే 2014 ముందు 2014 తర్వాత ఈ భారతదేశం ఏ విధంగా అభివృద్ధి ఉంది, పల్లెల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు వాళ్ళకి నివాసాలు అయితేనేమి, గ్యాస్ కనెక్షన్లు అయితేనేమి, మంచినీరు అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ అభివృద్ధిని కాంక్షిస్తూ ఈరోజు ముందుకు తీసుకువస్తున్న మహానేత మన నరేంద్ర మోడీ గారు. ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు వీళ్ళందరూ కూడా అన్ని విధాల్లో కూడా వాళ్ళ కోసంగా మంచి ప్రణాళికలు రచించి ఈరోజు భారతదేశాన్ని తీసుకెళ్తూ, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో మనం ఎన్నో విధాల రాబోయే రోజుల్లో మనం ఇంతకుముందు అన్నాం ఒకే ఓటుతోటి ఒక రాష్ట్రం ఒక ఇదని చెప్పనేసి ఉండాలని చెప్పని మనం అనుకున్న విధంగా ఇప్పుడు మనకి ప్రజలు పట్టం కట్టారు కాబట్టి ఆ విధంగానే మన రాష్ట్రాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందదాయకం. తిరుచానూరు యోగి మల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం నుంచి 16 రోజుల పాటు నిర్వహించనున్న పితృపక్షం అన్నదానాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాద్రపద పూర్ణిమ నుంచి అమావాస్య వరకు మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు 16 రోజులు పితృదేవతలను తృప్తిపరిచే పనులు చేయడం ద్వారా పితృరుణం తీర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. నారదపీఠం అన్నదాన సమాజం ఆధ్వర్యంలో 16 రోజులు రుచికరమైన భోజనాన్ని అందించడం వల్ల ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతుందని, వారికి వారి వారి పితృదేవతలు ఆశీస్సులు పొందుతాయన్నారు. పితృదేవతల అనుగ్రహంతో ఎంతో కాలంగా తీరని కోరికలు ఉంటే కూడా నెరవేరుతాయని, శ్రేయస్సు పొందగలుగుతున్నారని స్వయంగా ఆయన పలువురికి అన్నం వడ్డించారు. తిరుచానూరు యోగి మలవరంతో పాటు తిరుపతి నుంచి వందలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే పులివర్తి నానికి అర్చక స్వాములు వేద ఆశీర్వచనం అందించి మూలమూర్తి శేషవస్త్రం అందించారు. ఈ కార్యక్రమంలో నారదపీఠం వ్యవస్థాపకులు దినేష్ స్వామి, శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వాహ మండలి సభ్యులు మోహన్, సుశీలమ్మ, దీప, అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఎవరు అన్నదానాలు కానీ ఏ దానాలు చేసినా అది నేరుగా వాళ్ళ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే చేస్తే వాళ్ళకి చెందుతుంది. దానిలో భాగం కూడా ఈరోజు వచ్చి స్వామిని దర్శించుకున్న తర్వాత చూస్తే నా 2018 ఎలక్షన్ ముందు దర్శించుకున్నా, మళ్ళీ ఈరోజు వచ్చా. చూస్తే ఆలయ కమిటీ చాలా అభివృద్ధి చేశారు. ఎక్కడ లేని విధంగా ఈరోజు సాలగ్రామంలో అంటే ఎవరు వచ్చినా ఆ స్వామివారికి నిత్య అభిషేకాలు చేయొచ్చు. వాళ్ళ కోరికలు కానీ, మన రాష్ట్రం బాగుండాలని కానీ, ప్రజలు బాగుండాలని కానీ, లేదా వారి యొక్క దోషాలు పోవాలని కూడా చేయొచ్చు. దానిలో బాగా చేసాం. తల్లిని వేరుకోవడం జరిగింది. రాష్ట్రం బాగుండాలి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలి. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ బాగుండాలి. ఇక్కడ అదేవిధంగా కష్ట సుఖాలు పోవాలి. ఇక్కడ ఈ ఆలయంలో ఒక విశేషం ఏమంటే ధ్వజస్తంభం లేదు, కానీ ధ్వజస్తంభం సంబంధించిన నీడ ఇరుపక్కల పడుతూ ఉంటుంది. ఆ నీడ అది ఈ యొక్క ఆలయ విశేషం. నేనే చూసి ఆశ్చర్యపోవటం జరిగింది. ఇటువంటి సాలిగ్రామను కూడా అందరూ భక్తులను దర్శించుకొని ఈ 16 రోజులు వారి యొక్క అన్నదానం కానీ ఏ దానం చేసినా మంచిది. అది కూడా వాళ్ళ యొక్క పూర్వీకులకి ఆత్మ శాంతిస్తుంది, వాళ్ళ కుటుంబం శాంతిస్తుంది. కాబట్టి దీన్ని అందరూ దర్శించుకోవాలని కూడా మీ ద్వారా కూడా కోరుకుంటున్నా. తిరుపతి నియోజకవర్గ చేస్తున్న ఇంటింటి ఓటర్ల సర్వే వేగంగా నిర్వహించాలని తిరుపతి నియోజకవర్గ ఓటర్లు నమోదు అధికారి ఎన్ మౌర్య అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ఇంటింటి ఓటర్ల సర్వే నిర్వహణపై మంగళవారం తిరుపతి నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లతో తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి ఎన్ మౌర్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటి ఓటర్ల సర్వే చాలా ఆలస్యంగా జరుగుతోందని అన్నారు. ఆలస్యంగా సర్వే చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి సంవత్సరం ఈ సమ్మరీ రివిజన్లో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని, ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. మీరందరూ సమన్వయం చేసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైనా మరణించారా, ఇల్లు మారారా, అడ్రస్లు మార్పులు ఏమైనా ఉన్నాయా అని వివరాలు సేకరించాలని అన్నారు. కొత్త ఓటు నమోదు చేసుకునే వారికి 18 సంవత్సరాలు నిండి ఉండాలని,
కొత్త ఓటర్ నమోదుకు సంబంధించిన అన్ని ధృవపత్రాలు పరిశీలించాలని అన్నారు. డూప్లికేట్, షిఫ్టింగ్, మరణించిన ఓట్లలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, అన్ని ధృవపత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. ఇచ్చిన గడువులోపు వారికి పరిధిలో ఈ సర్వేని పూర్తి చేయాలని అన్నారు. ఈ సమ్మరీ రివిజన్లో ఏదైనా తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, అర్బన్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, డిటి జీవన్ తదితరులు ఉన్నారు. సెట్టిపల్లి భూములను మంగళవారం తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. దీర్ఘకాలికంగా నలుగుతున్న సెట్టిపల్లి భూ సమస్యకు పరిష్కారం చూపాలని ఏళ్ల తరబడి బాధితులు, ప్రజాప్రతినిధులు, అధికారులు చుట్టూ తిరుగుతూ వెనుతులు ఇస్తూనే ఉన్నారని, ప్రభుత్వాలు మారినా అధికారులు మారినా సమస్యకు పరిష్కారం చూపడంలో జాప్యం జరుగుతుందని సెట్టిపల్లి భూ బాధితులు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఎదుట వాపోయారు. మంగళవారం సెట్టిపల్లి భూములను కమిషనర్ ఎన్ మౌర్య రెవెన్యూ డిపార్ట్మెంట్, డిప్యూటీ తహసీల్దార్, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. నగరపాలక సంస్థలో సెట్టిపల్లి రైతులు, భూ బాధితులు, ఫ్లాట్లు కొనుగోలుదారులకు పరిష్కారం చూపేంత నిధులు లేవని కమిషనర్ తెలిపారు. సెట్టిపల్లి భూ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు రాధాకృష్ణ మాట్లాడుతూ ఫ్లాట్లైనా కేటాయింపు చేసి గ్రావెల్ ద్వారా రోడ్డు మార్గాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తొందరలో ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తామని కమిషనర్ ఎన్ మౌర్య బాధితులకు భరోసా ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ఇది టుడా నుంచి కార్పొరేషన్కి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు కార్పొరేషన్లో మనము అంత మేజర్గా డెవలప్ చేయాలంటే ఫండ్స్ కన్స్ట్రెయింట్ కూడా ఉంది. ఇప్పుడు టుడాలో ఏమవుతుందంటే మనము ఈ ప్లాట్స్ వేసి అమ్మేసి అమౌంట్తో చేసేదానికి వీలు ఉంటుంది, కానీ కార్పొరేషన్లో అది ఉండదు. సో మినిమం అమౌంట్తో మనం ఎట్లా చేయాలనేది ఒకసారి ఈరోజు ఆఫ్టర్నూన్ కలెక్టర్ గారి మీటింగ్లో డెసిషన్ తీసుకుంటాము. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్లాట్స్లో చాలా వరకు ఓనర్స్ డిసైడ్ అయిపోయారు. ఒక 30 acres వరకు ఓనర్స్ డిసైడ్ అవ్వలేదు. అదొక్కటి పక్కన పెట్టేసి మనం వీళ్ళకి డెవలప్ చేసేసి వీళ్ళకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా ఈ ప్లాట్స్ అందజేయడం అనేది జరుగుతుంది. అది నాకు ఐడియా లేదు, నేను లేను కాబట్టి. బట్ అంటే నాకు తెలిసినంత వరకు స్కోప్ టుడాలోనే ఎక్కువ ఉంటుంది. టుడా ఎందుకంటే మనము టుడాలో లేఅవుట్లు వేసి అమ్మేదానికి స్కోప్ ఉంది, కానీ కార్పొరేషన్లో లేదు. కానీ కార్పొరేషన్లో ఇప్పుడు అంతకుముందు ఫండ్స్ ఉన్నాయి, ఇప్పుడు తక్కువ అయిపోయాయి. కార్పొరేషన్లో మనకి లయబిలిటీ చాలా ఎక్కువ ఉంది. మనము ఆ లయబిలిటీస్ అన్నీ తీర్చాలంటేనే 1.5 సంవత్సరం పడుతుంది నియర్లీ. సో ఇప్పుడు కాబట్టి మేజర్ డెవలప్మెంట్ అనేది టేకప్ చేయాలంటే టైం పడుతుంది. మినిమం రోడ్స్, మట్టి రోడ్స్ కానీ అవి వేస్తే సో దట్ వాళ్ళు అమ్ముకునే దానికి స్కోప్ ఉంటుంది. శుద్ధమైన తాగునీటిని ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ముందుకు సాగుతున్నట్లు, ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు త్రాగడానికి మంచినీరు అందిస్తానని ఇచ్చిన మాట ప్రకారం శుద్ధమైన మంచినీటిని ప్రజలకు అందించడమే లక్ష్యంగా చేస్తున్నానని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో రామచంద్రాపురం మండలం పివిపురం పంచాయతీ, బలిజపల్లి గ్రామంలో కమ్మకండ్రిక పంచాయతీ, మిట్టూరు ఏఏడబ్ల్యూ కాలనీలో సి రామాపురం పంచాయతీలలో మంగళవారం వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకి ఉమ్మడి పార్టీ కార్యకర్తలు మేళ తాళాలతో స్వాగతం పలికి శాలువా కప్పి గజమాలతో సత్కరించారు. వేద పండితులు వేద మంత్రాలు వల్లిస్తూ పూర్ణ కుంభంతో ఆహ్వానం పలికారు. జై నాని, జై నాని అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే పులివర్తి నాని రిబ్బన్ కత్తిరించి కొలాయి తిప్పి నీటి సరఫరా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వ ప్రాణులకు నీళ్లు జీవనాధారమని చెప్పారు. కలుషితమైన నీటిని తాగి ఎంతో మంది అనారోగ్య పాలవుతున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా అమలుపరుస్తున్నట్లు ఎమ్మెల్యే నాని తెలిపారు. ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు. ప్రతి గ్రామంలో రక్షిత మంచినీటి పథకాలను ఆధునిక సంకేతాలతో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పాల్గొన్నారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు సేవా కార్యక్రమాలను తలపెట్టినట్లు నేషనల్ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సురేంద్రరెడ్డి, తిరుపతి జిల్లా జనరల్ సెక్రటరీ పెనుబాల చంద్రశేఖర్లు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు జనార్దన్, డాక్టర్ శ్రీహరిరావు, నవీన్ కుమార్ రెడ్డి తదితరులు మాట్లాడారు. భిన్నమైనటువంటి ఒక పద్ధతుల్లో ఏదో ప్రధానమంత్రి 3వసారి అయినాడు కదా, జన్మదినం వచ్చిందని చెప్పి అటాహోసంగా ఏదో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి అని చేయడం కాకుండా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని కార్యకర్తలు అందరూ కూడా ఆ రకంగా ప్రజల్లో మమేకమై వివిధ సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఒక ఛాయ్వాలా కుటుంబంలో పుట్టినటువంటి అతి పేద వ్యక్తి, ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక నాయకుడిగా ఆయన సొంత కెపాసిటీస్తో నెమ్మదిగా ఉన్నత స్థాయికి రావడం జరిగింది.
భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా చేరి 3 సార్లు గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉండి అదే రకంగా ఇవాళ మళ్ళీ 3వసారి ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవ చేసేటువంటి భాగ్యం నరేంద్ర మోడీ గారికి కలిగింది. ఇప్పటి వరకు మన దేశంలో ఇది ఒక చరిత్ర. ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా 3 సార్లు ప్రధానమంత్రిగా కాగలిగినటువంటి పరిస్థితి ఇంతవరకు చరిత్రలో ఎవరికి అవకాశం రాలే. అయితే నరేంద్ర మోడీ గారు ఈరోజు ఉన్నటువంటి ఒక రాజకీయాల్లో ఒక విశిష్టమైనటువంటి పద్ధతిని నెలకొల్పినాడు. తన కుటుంబాన్ని కానీ తన ఆస్తులను కాపాడుకోవడం కాకుండా ఆయన విశిష్టమైన పద్ధతుల్లో తన తల్లిగారిని కూడా ప్రభుత్వ హాస్పిటల్లో చూపించుకొని ఆ తల్లిగారు చనిపోయినప్పుడు కూడా దాన్ని ఒక ఈవెంట్గా చేసేటువంటి ఒక రోజుల్లో మధ్యాహ్నం వరకే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి వెంటనే మళ్ళా తన యొక్క ప్రభుత్వ విధుల్లోకి హాజరైనటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా 2వ రోజు మంగళవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిత్యార్చన చేపట్టారు. ఆ తరువాత ఉదయం 11:30 నుండి పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఇందులో అమ్మవారి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, పరివార దేవతలకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులువర్తి నాని దంపతులు, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం దంపతులు, ఆలయం డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుభాష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్యానికి రక్షణ ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులకు ఫీజు కోర్సులు కేటాను తగ్గించడమే కాకుండా స్పెషలైజేషన్ అవకాశం లేకుండా చేసే జీవో ఎంఎస్ నెంబర్ 85ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దుపరచాలని ఏపీపీహెచ్సి వైద్యుల అసోసియేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ డాక్టర్ శ్రీకృష్ణ చైతన్య, డాక్టర్ శ్రవంతిలు విజ్ఞప్తి చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశంలో అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే బాగున్నాయి సర్వీసెస్, మేము ప్రైవేట్ ఆసుపత్రుల్ని ప్రోత్సహిస్తాము, ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అవన్నీ కూడా ఇంకా మెరుగుపరుస్తాము, మీ వల్ల మాకు పెద్దగా ఉపయోగం లేదని కించపరిచేలాగా మాట్లాడి మమ్మల్ని చాలా బాధ కలిగించారు. హెల్త్ మేడం గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది సార్. 10వ తేదీ 11వ తేదీ నల్ల బ్యాడ్జీలు ధరించి పిహెచ్సిలో డ్యూటీ చేయడం జరిగింది. తర్వాత 13, 14, 15 సెలవులు వచ్చాయి. కానీ ఆ రోజుల్లో కూడా ఓపీలు ఏమీ చూడలేదు, ఎమర్జెన్సీలు మాత్రం అటెండ్ అవుతామని చెప్పేసి ఉన్నాము. ఆదివారం రోజు మొన్న 15వ తేదీ చలో విజయవాడకి మా స్టేట్ లీడర్స్ పిలుపునిచ్చారు. అయితే అదే రోజు కమిషనర్ ఆఫ్ హెల్త్ గారి నుంచి ఫోన్ వచ్చి, మీరు తొందరపడద్దండి, మేము చర్చలకి సిద్ధంగా ఉన్నాము, ఒక 2 రోజులు టైం ఇవ్వండి అంటే మేము 2 రోజులు ఆగాము హాలిడేస్ అయ్యే వరకు. కానీ వాళ్ళు ఆ మాట మీద నిలవలేదు, మళ్ళీ చర్చలకి ఏం పిలవలేదు. కాబట్టి ఇప్పుడు మాకేంటంటే ఏ క్షణానైనా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది ఒక రౌండ్ జరుగుతుంది సార్, తర్వాత స్టేట్ కౌన్సిలింగ్ అనేది సెకండ్ రౌండ్ జరుగుతుంది. ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత స్టేట్ వాళ్ళు వెయిట్ చేయడానికి లేదు, తొందరగా కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలి. అప్పుడు ఈ లోపల ఈ జీవో రద్దు కాకుంటే మేము ఈ కొత్త జీవో ప్రకారమే మా ఫేట్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఈ పాత జీవోకి కొత్త జీవోకి 4 ప్రధాన అంశాల్లో ఇబ్బందికరంగా ఉంది సార్. ఫస్ట్ది ఏంటంటే సార్ చెప్పినట్టుగా ఒక 24 రకాల, అది తగ్గించిన 19 రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి. స్పెషాలిటీస్ మీకు తెలుసు, స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్, అట్లానే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ అవన్నీ ఉండేసి పల్మనాలజీ, రేడియాలజీ, ఈఎన్టీ, ఆప్తాలు అని చెప్పేసి రకరకాల స్పెషలిస్ట్ డాక్టర్లుగా తయారు చేయడానికి స్పెషాలిటీలు ఉంటాయి. ఆ స్పెషాలిటీలు అన్నిటికీ మీకు అర్హులు కారు, మాకు కొరత ఉన్న కొన్ని స్పెషాలిటీలు మాత్రమే ఇస్తాము అని ఒక 5 స్పెషాలిటీలు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆబ్స్టెట్రిక్ గైనకాలజీ అండ్ అనస్థీషియా, ఈ 5 స్పెషాలిటీలోనే మీరు తీసుకోవాలి. మిగతా స్పెషాలిటీలు మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా మీకు వర్తించదు, మీకు ఇవ్వము సర్వీస్ కోటాలో అని చెప్పి 5 స్పెషాలిటీ కుదించారు సార్. ఈ క్లినికల్ అండ్ నాన్ క్లినికల్ అని 2 విభాగాలు ఉంటాయి. సో ఈ క్లినికల్లో ఈ 5 స్పెషాలిటీలు, నాన్ క్లినికల్లో మళ్ళీ టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చు మనం, ఫిజియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, పెథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అని ఆ స్పెషాలిటీలు ఉంటాయి సార్. ఇప్పుడు ఇది వరకు జీవోలో ఎగ్జిస్టింగ్ వచ్చేసి ఈ క్లినికల్లో 30% రిజర్వేషన్ ఉన్నింది. ఎప్పుడు వస్తుంది రిజర్వేషను? మేము చేరంగానే రాదు. 4-5 సంవత్సరాలు మేము సర్వీస్ చేస్తే రూరల్లో, ట్రైబల్లో 2 సంవత్సరాలైనా చేస్తే అప్పుడు వచ్చేది. మేము నిన్న ఈరోజు జాయిన్ అయిపోయి మాకు వెంటనే ఇచ్చేయండి అని కోరుతున్నది కాదు. ఇది
మేము ఇన్ని సంవత్సరాలు చేసాము, మా సర్వీస్కి గుర్తింపుగా మా ఎదుగుదలకి మీరు హెల్ప్ చేస్తారని చెప్పేసి ఈ సర్వీస్ కోటా వచ్చింది సార్. అది 30% చేశారు. నాన్ క్లినికల్లో 30% క్లినికల్ని 15% చేశారు. నాన్ క్లినికల్లో 50% 30% చేశారు. ఇలా చేసుకున్న నెంబర్ ఆఫ్ సీట్స్ తగ్గిపోతాయి. మాకు క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి రాదు. బ్రాంచ్లు తగ్గిపోయినాయి, తర్వాత నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ తగ్గిపోయింది. ఇది కాకుండా బాండ్ అనేది ఒకటి ఉంటుంది సార్. మేము సర్వీస్ చేశాక ఈ సర్వీస్ కోటాలో తీసుకున్నాక పీజీ 3 ఏళ్ళు కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేసిన తర్వాత వెళ్ళి మా ప్రైవేట్ ప్రాక్టీస్ చేయం, మళ్ళీ మేము గవర్నమెంట్ సర్వీసే చేస్తాం. ఇది వరకు అది 6 ఇయర్స్ బాండ్ ఉన్నింది, దాన్ని 10 ఇయర్స్ బాండ్గా మార్చారు ఈసారి ఈ కొత్త జీవో ప్రకారం. సరే, మేము దానికి కూడా సిద్ధమే. తర్వాత ఒక బాండ్ అమౌంట్ ఉంటుంది. ఒకవేళ ఏదో ఒక పరిస్థితిలో బాండ్ బ్రేక్ చేయాల్సి వస్తే అది ఇది వరకు 25 lakhs అమౌంట్ ఉండేది, ఇప్పుడు దాన్ని 50 lakhs చేశారు, డబుల్ చేశారు. సో ఇవన్నీ మార్పులు చేసేటప్పుడు ఒక కమిటీ వేశారన్నారు. ఆ కమిటీలో ఎవరైతే ఈ సర్వీస్ కోటకి అర్హులు ఉన్నారో గవర్నమెంట్ డాక్టర్స్, ఆ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఒకటి ఉన్నది. మేమంతా ప్రైమరీ హెల్త్ కేర్ డాక్టర్ అసోసియేషన్ ఒకటి ఉన్నది. ఆ స్టేక్ హోల్డర్స్ అంటారు, వాళ్ళని తీసుకోవాలి కదా కమిటీలో. మీ ఉద్దేశం ఏంటి, మేము ఇలా కుదిస్తున్నాము అని చెప్పి. సో మాకు అసలు తెలియకుండా జరిగింది ఇది. పుంగనూరు పట్టణంలోని నానా సాహెబ్ వీధిలో శ్రీ గణేష ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని ఇవాళ నిమజ్జనం చేశారు. వినాయక చవితి సందర్భంగా గత 37 ఏళ్లుగా ఏర్పాటు చేస్తున్న గణపతిని ఈ ఏడు 22 అడుగుల ఎత్తుగల విజయ గణపతిని ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి 10 రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మంగళవారం నిమజ్జనం సందర్భంగా స్వామివారి దగ్గర ఉంచిన లడ్డూకు వేలంపాట నిర్వహించారు. దీనిని ఎన్ఎస్పేటకు చెందిన భాస్కర్ 1,02,216 రూపాయలకు పాడి దక్కించుకున్నారు. నేడు 11వ రోజు విజయ గణపతిని పురవీధుల్లో మేళతాళాల వద్ద పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తూ డప్పు మోతలతో ఊరేగింపుగా తీసుకెళ్లి విజయ గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహించడం జరిగింది. వేలం లడ్డూను భక్తులకు పంచిపెట్టారు. నిమజ్జన కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యజ్ఞాలు యాగాదులు జరిపించి స్వామివారు పూజించాము. ఇప్పుడు 11వ రోజు స్వామివారు ఊరేగింపుగా ఉత్సవానికి బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మేము తెలియజేయడం ఏమనగా, ఇక్కడ లడ్డూ వేలం పాడిన ప్రతి ఒక్కరికి వచ్చే సంవత్సరం లోపల వాళ్ళ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరగడము, ఏదో ఒక ఇల్లు కట్టుకోవడము, ఇటువంటి కార్యాలు జరిగినందున ఇక్కడ లడ్డూకి చాలా ప్రశస్తం ఉంది. స్వామివారిని నియమ నిష్టలతో కొలుస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆశీర్వదించి ఈ విజయ గణపతిని ఏర్పాటు చేయడానికి మాకు అందరూ సహాయ సహకారాలు అందించారు. మాకు స్వామివారిని నెలకొల్పి పూజలు జరపడానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మనఃపూర్వకంగా శుభాభినందనలు. దేశ ప్రధానిగా 3వసారి బాధ్యతలను చేపట్టి ప్రపంచ శక్తిగా భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దేశ ప్రజల ఆశీస్సులు, ముక్కోటి దేవతల దీవెనలు మెండుగా ఉండాలని బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ప్రధాని పేరుపై ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ అర్చకులు రామకృష్ణ దీక్షితులు మోదీకి గంగమ్మ దీవెనలు ఉండాలని ఆకాంక్షిస్తూ అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం బీజేపీ నేతలు ఆలయ ఆవరణంలో భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ సరికొత్త పథకాలతో దేశ ప్రజలకు చేరువవుతూ ప్రజల సంక్షేమం, దేశాభివృద్ధి లక్ష్యంగా పయనిస్తూ మరోపక్క భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్గా ఎదగడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజల ఆశీస్సులు, ముక్కోటి దేవతల దీవెనలు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు కళ్యాణి, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా స్థానిక తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో అర్చకులు రామకృష్ణ దీక్షితులు గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి పేరు మీద ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేసి అమ్మవారు దీవెనలతో నరేంద్ర మోడీ గారు మరిన్ని జన్మదినాలు జరుపుకొని అమ్మవారి శక్తి సామర్థ్యాలు నరేంద్ర మోడీ గారికి వచ్చే విధంగా మన దేశ
అభివృద్ధిని ప్రపంచ దేశాల్లో నెంబర్ 1గా నిలిపేదానికి శక్తి సామర్థ్యాలు ఇచ్చే విధంగా తోడ్పాటు చేయాలని, అలాగే వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న మన నరేంద్ర మోడీ గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కలియుగ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాము. అలాగే బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను అందించే దానిలో నరేంద్ర మోడీ గారు పరిపాలన ఎంతో అద్భుతంగా ఉంది. ఈరోజు అన్ని రంగాల్లో విద్య కానీ, వైద్యం కానీ, రోడ్ల ఆధునీకరణ కానీ, అలాగే రైల్వేల అభివృద్ధి కానీ, విమానయానంలో కానీ అన్ని రంగాల్లో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని నెంబర్ 1లో చేస్తున్నారు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరొకసారి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా సంబరాలు. అక్టోబర్ 2 నుండి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్న బీజేపీ నాయకులు. శ్రీవారి భక్తులకు పరిశుభ్రమైన, నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలి. తిరుమలలో హోటళ్ల వ్యాపారులకు ఆహార భద్రతపై అవగాహన కల్పించిన టీటీడీ ఈవో. నులిపురుగుల నిర్మూలన ద్వారా పిల్లలు ఆరోగ్యంగా, చురుకుగా ఉంటారన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. సెట్టిపల్లి భూములను పరిశీలించిన నగరపాలక సంస్థ కమిషనర్. తొందరలో భూములకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తామన్న ఎన్ మౌర్య. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.